అయ్యప్ప దీక్షలో ఒకసారి వాడిన బట్టల్ని మాలని మళ్ళీ ఉపయోగించవచ్చా? ఇక సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి దీక్ష అనేది మనకి మొత్తం కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు. నువ్వు ఎప్పుడైతే 18 మెట్లు ఎక్కి పరిపూర్ణంగా స్వామివారికి కొబ్బరి చెట్టును సమర్పిస్తున్నావో అప్పుడు నీ మాలా ధారణ పూర్తి అయిపోయినట్టు అని చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే అయ్యప్ప స్వామివారి దీక్షలు ఒక్కసారి వాడిన మాలని బట్టల్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అది పరిపూర్ణంగా పాడైపోతే ఆ మాలని 18 సార్లు 18 సార్లు మన 18 ఎక్కేంత వరకు ఆ మాలని జాగ్రత్తగా మనం పెట్టాలి. మాల పాడైపోయిన చెప్పి బయట విసిరేయకూడదు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఇక్కడ లేదు. మాలని బట్టల్ని పవిత్రంగా కొనసాగించే వరకు వాటిని మనం వాడవచ్చు. అవి శుభ్రంగా ఉన్న వరకు మనం వాడవచ్చు. ఇక బట్టలు అయితే పారవేయచ్చు, కానీ స్వామివారికి మాల అనేది మనం ఖచ్చితంగా పారవేయకూడదు. 18 సార్లు ఆ మాలని మనం వాడి 18వ సారి ఏదైతే ఆ మాలని మనం సాక్షాత్తు ప్రతినిత్యం మనం ధరించినట్టయితే దీని అంత అమోఘమైనటువంటి యోగం ఇంకోటి లేదు. ఎందుకంటే నువ్వు మాలాధారణ 18 సార్లు నువ్వు వేసుకున్నావంటే ఆ మాలకి ఎంత శక్తివంతంగా వస్తుందో అర్థమవుతుందా? ఎందుకంటే 18 మెట్లకు 18 మంది దేవతలు ఉన్నారు ఇక్కడ మనకు. మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, భేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, ఇడంబ, కర్ణవైశాఖ, పులందిని, అన్నపూర్ణేశ్వరి, స్వప్నవారాహి, ప్రత్యంగిలి, నాగయక్షిని, ఈ దేవత ఒక్కొక్క మెట్టుకు ఒక దేవత అనుగ్రహాన్ని మీరు మాలలోనే. కాబట్టి ఈ 18 సార్లు ఈ 18 ఎక్కావంటే ఈ 18 మంది యొక్క దేవతల యొక్క శక్తి మొత్తం కూడా నీ మాలలోనే ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మాలను తీసి బయట పారేసి మీరు కొత్త మాల వేసుకోవడం అనేది అంత మంచిది కాదు. మీరు ఏదైతే మాల మీకు మైలు వచ్చిందో ఒక బాక్సులో పెట్టండి, మీ దేవత దగ్గర పెట్టండి. మరలా మైలు మొత్తం పూర్తయిన తర్వాత దానికి పంచామృతాలతోని మీరే అభిషేకం చేయలేదు, దేవాలయాన్ని అభిషేకం చేయించి మళ్ళీ శుభ్రంగా పక్కన పెట్టుకొని ఆ సంవత్సరం మరి మాల దానించినట్టయితే లేదా వచ్చే సంవత్సరం ఆ మాలని మీరు ఖచ్చితంగా వాడచ్చు. పుణ్య నదిలో కానీ గోమూత్రంతో కానీ కొద్దిగా శుభ్రం చేసి ఆ మాలని ఆ బట్టల్ని ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సంకోచం అనేది లేదు. శరణమయ్యప్ప.